హాయ్ అండి, నేను మీ లోకలమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నారా? కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. సరే, ఈరోజు నేను చూపించిపోతున్న వీడియో క్యాబేజీ కూర. ముందుగా మనకు కావాల్సిన 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి, మీ ఇష్టం, అది కారం కావాలి కాబట్టి. తర్వాత స్టవ్ తీసుకొని కూరకు సరిపోయిన నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కూడా టమాటాలు వేసుకోండి. టమాటాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేయండి లైట్గా దోరగాన, ఎందుకంటే మనకి కొంచెం ఉడుకుతూనే కదా టేస్ట్ వస్తుంది. ఆ టమాటాలు కూడా వేసుకొని మూతెట్టుకోండి. మూతెట్టుకున్న తర్వాత చూసారు కదా వీడియోలోని ఎలా కనబడుతుందో, కొంచెం గట్టిగా దగ్గరగా ఎగిరేయాక తర్వాత మనం కోసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకొని కలుపుకోండి. ఫుల్గానే కలుపుకున్నారు చూసారా. మళ్ళీ కలుపుకున్న తర్వాత కూడా ఒకసారి మూత పెట్టుకొని కొంచెం ఉడికించి కొంచెం ఫ్రైలా దగ్గరగా అయ్యేలాగా కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత కారము, పసుపు, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ మీకు నచ్చిన మసాలాలు వేసుకోండి. వేసుకున్న తర్వాత కూడా మీరు మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక 2 minutes మూత పెట్టండి. మూత పెట్టుకుంటే మనకు కొంచెం టేస్ట్ క్యాబేజ్ అనేది ఉడుకుతుందండి. అదే చెప్తున్నాను. బాగా సాల్ట్ కూడా మీకు సరిపడినంత సాల్ట్ వేసుకోండి. చూసారు కదా వీడియోలు చూసిన మొత్తం కలుపుకొని కూరకు సరిపోయేంత నీళ్ళు వేసుకొని కొంచెం దగ్గరగా ఉడకబెట్టుకోండి. అంతే, మన కూర ఈజ్ రెడీ. క్యాబేజీ కూర ఫైనల్ టచ్ అయిపోయింది. చూసారు కదా, అయిపోయింది. నేను మీ లోకలమ్మ. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.